వెనకట ఇవ్వడం మందిని ముంచినోడే మంచి చేష్టోని నేను చెప్పుకున్నాడట. అగో అట్లనే ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేసిందే చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడల్లా ప్రాజెక్టులకు శంకుబండలు బాతి పనులు పూర్తి చేయకుండా ఉన్నదే చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను అడ్డుకున్నదే చంద్రబాబు. ఆఖరికి తెలంగాణ వచ్చినాక కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డుపుల్ల వేసిందే చంద్రబాబు. అసొంటి చంద్రబాబు ప్రాజెక్టులు కట్టి తెలంగాణను పచ్చటి పంటలు పండేటట్టు చేసింది నేనే అనుడేంది? అన్యాయం చేసిండ్రనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. అదంతా తెలియనట్టు ఎట్ట నమ్మబలుపుతున్నాడో చూడుర్రి. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. ఇన్నరా నేనే దేవాదులకు శంకుస్థాపన చేసిన, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినా అంటున్నాడు. శంకుబండ బాతింది నిజమే కావచ్చు, లిఫ్ట్ పెట్టాలన్నది నిజమే కావచ్చు, కానీ నీళ్ళెన్ని బారినాయి? అదే కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కట్టిన పుష్కర, తాటిపూడి ప్రాజెక్టులు ఎందుకు నిండినాయి? అక్కడ పంటలు పండితే ఇక్కడ భూములు ఎందుకు ఎండినాయి? ఎందుకంటే అన్నిటికీ కారణం మీరే కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు ఈ తీయటి పుల్లటి మాటలు అల్లిస్తున్నాడు అంటే బనకచర్లకు బాటలు సాగు చేసుకునే తందుకు. అందుకోసం ఏమంటున్నాడో ఇనుండ్రి. ఓకే, బనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అది అసలు ముచ్చట. నేను మీకు అంతకు ముందు మస్తు మేలు చేసినా ఇప్పుడు కూడా బనకచర్లతోని ఎసొంటి కీడు జరగదని చెప్పేతందుకు ఇంత డ్రామా అన్నట్టు. అందుకే తెలంగాణ ఎమ్మెల్యే సంజయ్ చంద్రబాబు గురించి ఏమంటున్నాడో ఇనుండ్రి. సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. అగో అట్లున్నదట చంద్రబాబు కథ. పాత ప్రాజెక్టులే కాదు, కొత్తగా కట్టిన కాళేశ్వరం మీద కూడా కట్టద్దని కంప్లైంట్లు ఇచ్చిండట. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్. అగో అంత చేసి ఇప్పుడు ఇగో చిలుక పలుకులు పలుకుతున్నాడు అని అంటున్నాడు ఎమ్మెల్యే సంజయ్ సాబు. తెలంగాణకు నీళ్లు రాకుండా చేసినందుకే కదా మా గోరెటెంకన్న పాటలు రాసింది, తలా పునా పారుతుంది గోదావరి, మాసేను మాసెలుక ఎడారి అని. మీరే మంచోళ్ళైతే మా తెలంగాణను మాకు ఇచ్చిపో అని మా రైతులు ఎందుకంటారు మిమ్ముల? ఇంకోసారి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిన నేను అని ఎక్కడన్నా చెప్పుకునేరు, సిగ్గుపోతుంది అని అంటున్నారు తెలంగాణ వాదులు. కంత్రిగాడు కంపుగాడు ట్రంప్ అమెరికా దేశానికి అధ్యక్షుడు అయినాక కొత్త రూల్స్ మారుస్తున్నాడు. తారీఫ్ల పేరుతోని ప్రపంచ దేశాలను ఆగం పట్టిస్తున్నాడు. అట్లనే అమెరికా దేశంలో చదువు సాగించాలనే పిల్లలకు కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చి కొంపలు ముంచే నిర్ణయాలు చేస్తున్నాడట తాడిదెంప. ఇంతకు ముందు అమెరికా దేశానికి పోయి చదువుకున్నలకు ఎంతో కొంత కాలం ఆ దేశంలో ఉండే గడువు ఉండేదట. దానికోసం F1 అనే వీసా ఇచ్చేదట. ఒకవేళ చదువు అయిపోకుంటే, చేసే పరిశోధన ప్రయోగాలు ఫలితం తేలకుంటే J1 వీసా, ఎక్స్చేంజ్ విజిటర్లు అనే పేరుతో ఇంకా కొంతకాలం గడువు ఇచ్చేదట. చదువు మొత్తం పూర్తయ్యే ఛాన్స్ ఇచ్చేదట. కానీ ఇప్పుడు ట్రంప్ కంపు దాన్ని తీసేస్తున్నాడట. అంటే వీసా ఇచ్చిన టైం వరకు చదువు అయిపోకుంటే కొత్త వీసా కోసం మళ్ళోసారి అప్లికేషన్ పెట్టుకోవాలట. అంటే అమెరికా దేశానికి పోయి చదువుకునేటోళ్ళ రక్తం పీల్చుకొని తాగే ఉపాయం చేస్తున్నాడట ట్రంప్ గాడు. అది ఒకటే కాదు, చదువుకునే కాలాన్ని కూడా తక్కువ చేస్తున్నాడట. ఆయనతో వీసాలు ఇచ్చుడే బంధు పెడితే అయిపోతుంది కదా, అమెరికా దేశానికి పోవాలి అనేటోళ్ళు ఉండరు కదా. కానీ అట్లా చేస్తే వీసాల మీద సంపాదన ఆగిపోతుంది కదా. అందుకే ఇగో ఇట్లా చేస్తున్నాడట. ఇంతటితోనే ఆగిండా ట్రంప్ గాడు అంటే అది లేదు.
విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నన్ హోస్టన్తోనే ఓ ముచ్చట చెప్పించిండు. మా దేశం వచ్చి చదువుకోవాలి అనుకున్నోళ్ళు అప్లై చేసుకోండి కానీ ఇక్కడికి ఏం పని మీద వస్తున్నారో అదే పని చేయండి, కాదని ఏరే పని చేయొద్దట. అమెరికాకు వచ్చి చదువు వదిలేసి పనులు చేసుకొని పైసలు ఇంటికి పంపిస్తామంటే కుదరదట. అట్లనే సోషల్ మీడియాలో పబ్లిక్ వ్యూ అనే ఆప్షన్ ను ఆన్ చేసి పెట్టాలట. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అసొంటి అకౌంట్లల్లా ఎసొంటి కామెంట్లు పెడుతున్నారు, ఎసొంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు సర్కారు చెక్ చేస్తుంది అన్నట్టు. అవన్నీ ఒప్పుకుంటేనే అమెరికా దేశం వీసా, లేకుంటే అరిగోస అన్నట్టు చేస్తున్నారట. ఈ కొత్త రూల్స్ తోని కొత్తగా అమెరికా దేశానికి పోయేటోళ్ళకే కాదు, ఆల్రెడీ అక్కడికి పోయినోళ్ళకి కూడా తిప్పలేనట. ట్రంప్ గాడు వచ్చి అంత కంపు చేస్తున్నాడు. అమెరికాకు పోయి చదువుకోవాలి అనుకునేటోళ్లను ఆగం పట్టిస్తున్నాడు అని అంటున్నారు అమెరికాలో చదువుకోవాలి అనే ఆశ ఉన్న పిల్లల అయ్యేవాళ్ళు.